ఇప్పుడు ప్రార్థనలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అనగానే కొంతమంది ఢిల్లీకి బొంబాయికి వెళ్ళిపోతున్నారు. ఢిల్లీలో వాళ్ళ సంగతి కాదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది 3 విషయాలు గుర్తుపెట్టు. మొట్టమొదటగా నువ్వు ప్రార్థన మొదలు పెట్టగానే దేవుని స్తుతించాలి. ఆయన ఔన్నత్యం ఏంటి, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత ఉన్నతుడో, ఆయన గుణలక్షణాలు గుర్తు చేసుకుని నీవు ఆయన ఏం చేయాలి, స్తుతించాలి. ప్రార్థనలో ప్రైజ్ అండ్ వర్షిప్ ఎలా చేస్తున్నాం, కానీ ప్రేయర్లో యూ మస్ట్ రిమెంబర్ ద గాడ్స్ హోలీనెస్ అండ్ గాడ్స్ సావరెన్సీ ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకుని ఒక్క నిమిషం ప్రభుని స్తుతించాలి. రెండో విషయం ఏంటంటే నేను ఎగ్జామినేషన్ పరీక్ష చేసుకో. ఇక్కడికి వచ్చాక నువ్వు మరి నువ్వు పరీక్షించుకోవాలి, ఎగ్జామినేషన్ పెట్టుకోవాలి. పరీక్షలు పెడతారు కదా. దావీదు గారు అంటున్నాడు, నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో చూడు ప్రభువా. దేవుని వాక్య అర్థంలో చూసుకోవాలి, నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా స్థితి ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ మిమ్మల్ని దుఃఖపరిచాను, పరిశుద్ధాత్మను ఎక్కడ గాయపరిచాను అని పరీక్ష చేసుకుంటే ప్రభువు నీకు తెలియజేస్తాడు తప్పకుండా. మూడో విషయం ఏంటంటే ఇంటర్సెషన్, అంటే విజ్ఞాపన. అప్పుడు విజ్ఞాపన చేసుకోవాలి. ఫస్ట్ నీ కుటుంబం కొరకు చేయాలి, తర్వాత మరి రక్షణ లేని వారి కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. ఈ 3 మాటలు గుర్తుపెట్టి ఎప్పుడు మీరు ప్రేయర్ స్టార్ట్ చేసినా, ఇంటి దగ్గర అయినా ఎక్కడైనా ఈ 3 మాటలు ఏం చేయాలా గుర్తుపెట్టుకుందాం.